హైదరాబాద్ ప్రజల సమస్యలు ఎవరు మేము తప్పకుండా లేవనెత్తాల్సినటువంటి బాధ్యత ఉన్నది. హైదరాబాద్లో ఒకటి మాత్రం బాగా చేస్తున్నారు, అక్రమంగా భూముల వ్యాపారం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. దాని మాత్రం 3 పువ్వులు 6 కాయలుగా జరుగుతూ ఉన్నది. గతంలో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కానీ అప్పుడే ప్రైవేట్ లిమిటెడ్గా రిటైల్గా ఉండేది ఈ అక్రమ భూమి వ్యాపారం. ఇప్పుడు హోల్సేల్గా ఎవరికి వాళ్ళు కంపెనీలు ఓపెన్ చేసుకున్నారు, ఎవరి కోటాలు వాళ్ళకే. ఈ సమస్య పైన మా పార్టీ తరఫున నిరంతరం ప్రజల తరఫున ప్రజల కోసం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మరొక ప్రధానమైనటువంటి అంశము ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు. తెలంగాణ రాష్ట్ర సాధనలో 1969 ఉద్యమంలో కానీ చివరి దశ ఉద్యమంలో కానీ కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యమకారులలో ఉద్యోగస్తులు ప్రముఖ స్థానంలో ఉంటారు. 69లో జరిగినటువంటి ఉద్యమంలో 369 మంది విద్యార్థుల మీద తుపాకులు కాలుస్తున్నప్పుడు 369 మంది ఇందిరాగాంధీ నేతృత్వంలో పోలీసులు పిట్టలను కాల్చినట్టు తెలంగాణ బిడ్డలను ఆ రోజు పసిపిల్లలను చూడకుండా ఏ రాజకీయ సంబంధం లేకుండా జై తెలంగాణ అన్న పాపానికి 369 మంది విద్యార్థులను కాల్చి చంపినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఆనాడు విద్యార్థులకు అందరికంటే ముందు అండగా నిలబడి ధైర్యం కల్పించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఉద్యోగస్తులు కీలక పాత్ర పోషించారు. చివరి దశ ఉద్యమంలో కూడా అది సకల జనుల సమ్మె కావచ్చు, 40 రోజుల పాటు ఉద్యోగస్తులు ఏ రకంగా సమ్మె చేసి తెలంగాణ రావడంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారో మనందరం కూడా చూశాము. 69లో చాలా మంది చూసి ఉండకపోవచ్చు, కానీ చివరి దశ ఉద్యమంలో కూడా ఉద్యోగస్తులు ప్రతి ఒక్క విభాగం ఒక జేఏసీ ఏర్పాటు కావడం, మళ్ళీ అందరు కలిసి ఒక జేఏసీ ఏర్పాటు చేసుకుని ఉద్యమాన్ని నిర్వర్తిస్తే వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, తమకు మేలు జరుగుతుందని, తెలంగాణ ప్రజలు లాభపడతారని, తన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని తెలంగాణ ప్రజలతో పాటు ఉద్యోగస్తులు కూడా కీలక పాత్ర పోషించారు. సకల జనుల సమ్మెలో స్ఫూర్తిగా నిలబడ్డారు. కానీ ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా